ఓం శాంతి. ఈరోజు సంధ్యా సమయం యోగంలో విఘ్న వినాశక స్థితిలో ఉంటూ విఘ్నాలను సమాప్తము చేసే సకాష్నిచ్చే సేవ చేద్దాము. ఎంతెంతైతే ఈ సృష్టి అంతిమ సమయం సమీపంగా వస్తుందో అంతంత ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాల విఘ్నాలు వస్తూనే ఉంటాయి. మరి ఈ విఘ్నాలు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం విఘ్న వినాశకుడిగా అయ్యి విఘ్నాలను సమాప్తము చేసి విజయీగా అవుతామో అప్పుడే మనం నూతన ప్రపంచానికి వెళ్ళగలుగుతాము. రోజంతా మన స్థితి శక్తిశాలిగా, అచంచలంగా, స్థిరంగా, నిర్విఘ్నంగా చేసుకోవటం కోసం ఈ స్వమాన అభ్యాసం చేయటం చాలా అవసరం. 20/12/1992 సంవత్సరం మురళీలో అవ్యక్త బాప్దాదా పలికిన మహావాక్యాలు: డ్రామా జ్ఞానాన్ని గుర్తుంచుకుంటూ ప్రతి ఒక్క విఘ్నాన్ని నథింగ్ న్యూగా చేయండి. సదా తమను విఘ్న వినాశకులుగా అనుభవం చేసుకుంటున్నారు కదా. విఘ్నాలు వచ్చినప్పుడు భయపడటం లేదు కదా. విఘ్న వినాశక ఆత్మ సదా సర్వశక్తులతో సంపన్నంగా ఉంటుంది. విఘ్నాలకు వశమయ్యే వారిని విఘ్న వినాశకులు అని అనరు. విఘ్నాల ప్రభావం అప్పుడప్పుడు కొంత మాపై పడుతుంది అనుకుంటున్నారా? ఎప్పుడైనా ఏ రకమైన విఘ్నాలు వచ్చినా గుర్తుంచుకోండి, విఘ్నాల యొక్క పని రావటం, మన పని విఘ్న వినాశకులుగా కావటం. పేరే విఘ్న వినాశకులు. మరి ఎప్పుడైతే విఘ్నాలు వస్తాయో వాటిని సమాప్తం చేయాలి కదా. అంతేకాని నాకే ఎందుకు ఈ విఘ్నాలు వచ్చాయి అని ఆలోచించకండి. విఘ్నాలు వచ్చేవే మనల్ని విజయీగా చేసేందుకు. కావున విఘ్న వినాశక ఆత్మ ఎప్పుడూ కూడా విఘ్నాలను చూసి గాబరా చెందరు. కావున విఘ్న వినాశక ఆత్మలు ఎప్పుడూ విఘ్నాలను చూసి గాబరా చెందరు, అలాగే ఓడిపోరు. అలాంటి ధైర్యముందా? ఎంతైతే మీలో ధైర్యం ఉంటుందో, ఒక్క అడుగు పిల్లలు ధైర్యంతో వేస్తే 1000 అడుగులు వేసేందుకు బాబా సహాయం చేస్తారు. మరి ఇంతగా బాబా సహాయం లభిస్తున్నప్పుడు విఘ్నాలేమైనా కష్టమనిపిస్తాయా? ఎంత పెద్ద విఘ్నాలైనా రానియండి, ఏమనుభవం చేసుకోవాలి? ఇది విఘ్నం కాదు, ఒక ఆట. మరి ఆటను చూసి ఎప్పుడు కూడా భయపడరు కదా. ఆటను ఎప్పుడు సంతోషంగానే ఆడుతూ ఉంటారు. నిరంతరం డ్రామా యొక్క ఈ జ్ఞానాన్ని గుర్తుంచుకుంటూ ఏ విఘ్నాలు వచ్చినా కొత్తదేమీ కాదు అని భావించాలి. కావున ఇప్పుడు బాబా నుండి విఘ్న వినాశకులుగా అయ్యే వరదానాన్ని పొందుతూ స్వయం యొక్క విఘ్నాలను మరియు విశ్వంలో ఉన్నవారి యొక్క విఘ్నాలను సమాప్తము చేసే సేవ చేద్దాము. ఓం శాంతి. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్డ్గా ఉంచుతూ నలువైపులా నుండి బుద్ధిని తొలగించి
భృకుటి మధ్యస్థానం పైన మనస్సును ఏకాగ్రం చేయండి. స్వయాన్ని గుర్తించండి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. నా భృకుటి మధ్యస్థానము నుండి చాలా శక్తివంతమైన ఎర్రటి కిరణాలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ ఎర్రటి కిరణాల ప్రకాశం పూర్తి ముఖంపై వ్యాపించి ఉంది. ఎవరో మన ముఖంపై రెడ్ లైట్ వేసిన విధంగా ఎర్రటి ప్రకాశ కిరణాలతో ప్రకాశిస్తున్న ముఖాన్ని చూడండి. ఈ దేహానికి అతీతంగా ఉండే జ్యోతిర్బిందు స్వరూపుడనైన నేను ఈ శరీరం వేరు, ఆత్మనైన నేను వేరు. ఆత్మనైన నేను ఈ శరీరంతో భిన్నంగా ఉంటూ నా ఈ శరీరాన్ని చూస్తున్నాను. ఇప్పుడు ఆత్మనైన నేను మనస్సు బుద్ధి ద్వారా ఏ విధంగా బంతిని గట్టిగా విసిరినప్పుడు పైకి వెళ్తుందో ఆ విధంగా రాకెట్ కన్నా అతి వేగంగా ఆకాశంలో చొచ్చుకుపోతూ పరంధామానికి చేరుకున్నాను. ఎర్రటి ప్రకాశ కిరణాలతో నిండి ఉన్న ఈ లోకాన్ని చూస్తున్నాను. పరంధామంలో శివ్ బాబా సర్వశక్తివంతుడైన శివ్ బాబాను టచ్ చేయడంతోటే ఆత్మనైన నేను వారి సర్వశక్తులను పొంది ఎర్రటి ప్రకాశ కిరణాలను వ్యాపింపచేస్తూ కిందకి వస్తున్నాను. ఈ బ్రాహ్మణ స్వరూపంలో స్థితి అయి ఉన్నాను. తిరిగి ఆత్మనైన నేను
రాకెట్ కన్నా అతి వేగంగా పైకి బౌన్స్ అవుతూ పరంధామానికి చేరుకున్నాను. నిరాకారుడైన బాబాను విఘ్న వినాశకుని రూపంలో చూస్తున్నాను. వారిని టచ్ చేస్తూ వారిలోని శక్తులను పొంది క్రిందకి వస్తూ భృకుటి మధ్య స్థానానికి చేరుకున్నాను. ఇప్పుడు తిరిగి అదే విధంగా భృకుటి మధ్య స్థానం నుంచి బంతివలే పైకి వెళుతూ పరంధామానికి వెళ్ళాలి. బాబాని టచ్ చేసి కిందకి వచ్చేయండి. భృకుటి మధ్య సింహాసనాన్ని అధిష్ఠించండి. ఇప్పుడు తిరిగి ఆత్మనైన నేను బంతి సమానంగా బౌన్స్ అవుతూ ఎప్పుడైతే నేను పరంధామానికి చేరుకున్నానో ఈసారి బాబా నన్ను క్యాచ్ చేశారు. ఆత్మనైన నన్ను అయస్కాంతం వలె ఆకర్షిస్తూ నన్ను తన జతగా చేసుకున్నారు. విఘ్న వినాశకుడైన బాబాను చూస్తున్నాను. బాబాతో పూర్తిగా ఆకర్షింపబడుతున్న నేను వారి సాంగత్యంలో ఉంటూ విఘ్న వినాశక కిరణాలను నాపై పడుతున్నట్లు చూస్తున్నాను. బాబా నుండి వెలువడే ఎర్రటి ప్రకాశ కిరణాలు నాలో ఇమిడిపోతున్నాయి. బాబా బ్లాటింగ్ పేపర్ వలె నాలోని అన్ని రకాల విఘ్నాలను, సమస్యలను, బలహీనతలను, వికారాలను అన్నింటినీ పీల్చుకుంటున్నారు. నాలోని బలహీనతలు, విఘ్నాలు, చింతలు బాబా ఎంతైతే బ్లాటింగ్ పేపర్ రూపంలో పీల్చుకుంటున్నారో ఆత్మలోని నల్లటి ఛాయలను బాబా తొలగిస్తూ ఉన్నారు. బాబాతో కంబైన్డ్గా అయి విఘ్న వినాశక సర్వశక్తివాన్ ఆత్మను
బాబా నుండి వెలువడుతున్న ఎర్రటి ప్రకాశ కిరణాల జ్వాల, ఆ జ్వాలలో ఆత్మనైన నేను స్వయాన్ని చూస్తున్నాను. విఘ్నాలన్నీ సమాప్తమవుతున్నాయి. బలహీనతలు, సమస్యలు, చింతలు అన్నీ కాలి భస్మమవుతున్నాయి. ఆత్మనైన నేను ఎర్రటి ప్రకాశ కిరణాల వలయంలో సురక్షితంగా ఉన్నాను. సర్వశక్తివంతుడైన బాబా కిరణాలతో రెడ్ అండ్ గోల్డెన్ కలర్ రేస్ ఆత్మనైన నా నలువైపులా వ్యాపిస్తూ నాలోని వికారాలను భస్మం చేస్తున్నాయి. బాబా ఒక జ్వాలా పర్వతము వలె తన శక్తుల లావాను విశ్వమంతా వ్యాపింపచేస్తున్నారు. బాబా నుండి వెలువడుతున్న ఆ శక్తుల లావాను చూస్తూ ఉండండి. ఆ జ్వలిస్తున్న లావాలో ఆత్మనైన నేను కూడా క్లీన్ అండ్ క్లియర్గా అవుతున్నాను. బాబా నుండి వెలువడే ఈ ఎర్రటి ప్రకాశవంతమైన లావా ఆత్మను సమాప్తము చెయ్యదు, కానీ ఆత్మనైన నాలోని బలహీనతలను, దుర్వ్యవహారాన్ని సమాప్తం చేస్తున్నాయి. ఈ జ్వలిస్తున్న జ్వాలాముఖీలు ఆత్మనైన నేను కూడా ఎర్రటి ప్రకాశవంతమైన ఆత్మిక స్వరూపంలో మాస్టర్ విఘ్న వినాశకుని రూపంలో చూస్తున్నాను. స్వయాన్ని విఘ్నాల కన్నా, పరిస్థితుల కన్నా, సమయము కన్నా శ్రేష్టమైన వాడిగా, శక్తిశాలిగా అనుభవం చేస్తున్నాను. ఆత్మనైన నేను విఘ్న వినాశకుడను.
పరంధామము నుండి క్రిందకి వస్తూ సూక్ష్మ శరీరధారి ఫరిష్తా స్వరూపంలో పరివర్తన అవుతున్నట్లు చూస్తున్నాను. ఫరిష్తానైన నేను లైట్ స్వరూపధారిగా అయి తెల్లటి ప్రకాశ కిరణాలతో భృకుటి మధ్యస్థానము నుండి ఎర్రటి ప్రకాశవంతమైన కిరణాలను వ్యాపిస్తూ మైట్ స్వరూపాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ లైట్ మైట్ స్వరూపము ద్వారా తెలుపు మరియు ఎరుపు రంగు కిరణాలు నా నుండి వెలువడుతూ ఉన్నాయి. ఈ తెల్లటి ప్రకాశవంతమైన లోకంలో ఫరిష్తానైన నేను ముందుకు వెళుతూ బాప్దాదాను ఫరిష్తా రూపంలో విరాజమానమై ఉన్నట్లు చూస్తున్నాను. తన రెండు చేతులను చాచి నన్ను బాబా పిలుస్తూ ఉన్నారు. నేను స్వతగహ బాబాకు ఆకర్షింపబడుతున్నాను. బాబా నుండి వెలువడే మ్యాగ్నెటిక్ పవర్ నన్ను సహజంగా బాబా వైపుకు ఆకర్షిస్తూ ఉంది. ఎంతెంతైతే నేను బాబాకు సమీపంగా వెళుతున్నానో అంతగా బాబా నుండి వెలువడే ఆ మ్యాగ్నెటిక్ పవర్ని, అయస్కాంత శక్తిని అనుభవం చేస్తున్నాను. బాబా బాహువులలో ఇమిడిపోతున్నాను. సూక్ష్మవతనంలో బాప్దాదా సంపూర్ణ డబల్ లైట్ ఫరిష్తా స్వరూపంలో శ్వేత కిరణాలను వ్యాపింపచేస్తూ బాప్దాదా బ్రుకుటి మధ్యస్థానము నుండి ఎర్రటి ప్రకాశ కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు చూస్తున్నాను. ఆ ఎర్రటి ప్రకాశ కిరణాలకు ఆకర్షింపబడుతూ బాప్దాదా భుజాలలో ఇమిడిపోయాను. బాబా నన్ను ఎంతో ప్రేమగా కౌగలించుకుంటూ నాలోని అన్ని రకాల సమస్యలు, విఘ్నాలు, టెన్షన్స్ అన్నింటినీ బాబా తనలో ఇముడ్చుకుంటున్నారు.
ఎంతో తేలికగా అనుభవం చేస్తున్నాను. ఇప్పుడు బాబా నాకు ఎంతో ప్రేమగా దృష్టినిస్తూ నా 2 చేతులను బాబా చేతులలో ఉంచుతూ బాబా మస్తకము నుండి నయనాల నుండి వెలువడే ఎర్రటి ప్రకాశ కిరణాలు ఫరిష్తానైన నాలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ ఎర్రటి ప్రకాశ కిరణాలు లేజర్ కిరణాల వలె ఫరిష్తానైన నన్ను స్కాన్ చేస్తూ బాబా ఈ కిరణాల ద్వారా నాలో డిటెక్ట్ అయిన బలహీనతలను, సమస్యలను అక్కడికక్కడే భస్మం చేస్తూ నన్ను నిర్విఘ్నంగా చేస్తున్నారు. నాలోని విఘ్నాలన్నీ పూర్తిగా సమాప్తం చేస్తున్నారు. ఆత్మనైన నేను నిర్భయునిగా నిశ్చింతంగా అవుతున్నాను. ఆంతరికంగా పరమాత్మ శక్తులను అనుభవం చేస్తూ ఉండండి. ఎంతెంతైతే శక్తులు నిండుతూ ఉన్నాయో నా ఎదురుగా ఏ విఘ్నాలు నిలువలేవు. ఎందుకనగా నాకున్న విఘ్నాలు సమస్యల కన్నా నేను శక్తిశాలి ఆత్మను, బలశాలిని. చూడండి, ఈ ఎర్రటి కిరణాలు ఫరిష్తానైన నా అంగ అంగములు ఎర్రటి ప్రకాశాన్ని వ్యాపింపచేస్తున్నాయి. అనుభవం చేయండి ఏ విధంగా నీళ్ల పంపు కింద పెట్టిన బిందె సమానంగా బాబా నుండి వెలువడే ఆ శక్తుల ధార నాపై పడుతూ నన్ను నింపుతూ నా నుండి ఓవర్ఫ్లో అవుతూ నెమ్మదిగా నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఎంతెంతైతే ఈ కిరణాలను నాలో నింపుకుంటూ ఉన్నానో అంతగా నాలో ఉన్న మలినాలన్నీ నా నుండి బయటకు వెళుతున్నాయి. విజువలైజ్ చెయ్యండి.
బాబా నుండి వెలువడే ఎర్రటి ప్రకాశ కిరణాలు ముందు ఫరిష్తానైన నా కాళ్ళల్లో నిండుతూ కాళ్ళ నుండి పైకి వస్తూ శరీరమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ ప్రకాశ కిరణాల ప్రకాశం నాలో నిండుతూ నన్ను మరింత ప్రకాశవంతంగా చేస్తున్నాయి. బాబ్దాదా వరద హస్తాలను నా తలపై ఉంచుతూ మాస్టర్ సర్వశక్తివాన్ భవ, సదా విజయీ, సదా సర్వుల విఘ్న వినాశక్ భవ, సదా శుభ భావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వాణి, దృష్టి, కర్మల ద్వారా విశ్వ కళ్యాణకారి భవ అంటూ బాబా నన్ను వరదానాలతో సంపన్నంగా చేస్తున్నారు. ఈ వరదానాలను పొంది సెకండ్లో సమస్యలకు సమాధాన స్వరూపంగా అవుతున్నాను. నేను శక్తిశాలిగా అవుతున్నాను. బాబా నుండి వెలువడే శక్తులను, వరదానాలను ఫరిష్తానైన నేను నాలో నింపుకుంటూ నా అంగ అంగము నుండి ఎర్రటి శక్తిశాలి కిరణాలు బయటికి వస్తూ నా చుట్టూ శక్తుల కవచాన్ని తయారు చేస్తున్నాయి. బాబా నుండి వెలువడే శక్తులను నేను అనుభవం చేస్తున్నాను. బాబా మస్తకము నుండి, వరద హస్తాల నుండి లైట్ మరియు మైట్ కిరణాలు అనుభవం చేస్తూ నేను సంపూర్ణ లైట్ హౌస్, మైట్ హౌస్ ఫరిష్తాగా మాస్టర్ సర్వశక్తివంతునిగా అయ్యాను. బాబా యొక్క వరదానాలు, శక్తులు నా తలపైన ఒక గొడుగు సమానంగా తయారయ్యి ఆ గొడుగు కింద ఉన్న నేను సదా సురక్షితంగా అనుభవం చేస్తున్నాను.
ఈ ఎర్రటి కిరణాలతో కూడిన గొడుగు నాపై ఎటువంటి ఆటంకాన్ని, సమస్యను, విఘ్నాలను వారు చేయనీయకుండా రక్షిస్తూ ఉన్నాయి. బాబా యొక్క ఈ ఛత్రఛాయలు నేను సదా సేఫ్గా అనుభవం చేస్తున్నాను. ఇక నాపై ఎటువంటి విఘ్నాల ప్రభావము పడదు. ఆత్మనైన నేను స్వయాన్ని ఈ స్వమానం యొక్క స్థితిలో ఉంటూ స్వీకరిస్తున్నాను. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, విఘ్న వినాశకుడను. బాబా నుండి వెలువడే కరెంట్ నాలో ఇమిడిపోతూ నన్ను చార్జ్ చేస్తున్నాయి, నన్ను శక్తిశాలిగా చేస్తున్నాయి. బాబా తన వరదానాలను, శక్తులను ఇస్తూ నాకు స్మృతులను కలిగిస్తున్నారు. నా టైటిల్స్ని గుర్తు చేయిస్తున్నారు. మీరు విఘ్న వినాశకులున్నారు. మీరే విఘ్నాలతో భయపడినట్లయితే ప్రపంచంలో వారు మరెవరి దగ్గరకెళ్తారు? మీరే పూర్వజులున్నారు. మీరే సమస్యలను సమాప్తం చేసేవారున్నారు. భయపడేవారు కాదు. ఇలా అంటూ నాలో శక్తి నింపుతూ బాబా తన 2 చేతులతోటి సర్వశక్తుల కవచాన్ని నాకు ధరింపచేస్తున్నారు. ఏ విధంగా యుద్ధంలో వీరులు కవచాన్ని ధరిస్తారో అదే విధంగా బాబా ఫరిష్తానైన నాకు తన సర్వశక్తుల కవచాన్ని నాకు ధరిస్తున్నారు. ఈ భూమిపై ఉన్న అందరి సహాయం కోసం, వారి విఘ్నాలను సమాప్తము చేసేందుకు బాబా చేతిలో చేయి వేస్తూ ఈ సర్వశక్తుల ఛత్ర ఛాయలో ఉంటూ క్రిందకి వస్తూ బాబా నన్ను ఈ విశ్వం అనే గ్లోబ్ పైకి తీసుకొచ్చారు.
ఈ ఛత్ర ఛాయ కింద బాబా రెడ్ రేస్ నాలో నిండుతూ నా నుండి విశ్వమంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. విశ్వంలోని ఆత్మలందరూ అనేక రకాల చింతలలో, సమస్యలతో సతమతమవుతున్నవారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ఒక్కొక్క విఘ్నాన్ని, సమస్యను ఈ శక్తిశాలి పవర్ఫుల్ రేస్ తోటి సమాప్తం చేస్తున్నాను. నేను స్వయం విఘ్న వినాశక భవ అనే వరదాని ఆత్మను. ఈ వరదాని స్వరూపంలో సర్వశక్తులను ఉపయోగిస్తూ రెడ్ గోల్డెన్ రేస్ వాతావరణంలో వ్యాపిస్తూ భూమి ఉపరితలాన్ని ఈ శక్తిశాలి కిరణాలతో నింపుతూ ఉన్నాను. ఇలా పూర్తి భూమి ఉపరితలంని ఈ శక్తుల కిరణాలతో కవర్ చేస్తూ నా నుండి నిరంతరం ప్రవహిస్తూ శక్తిశాలి కిరణాలు ఈ భూమిలోకి చొచ్చుకుపోతూ ఈ భూమినంతా రెడ్ కలర్ బాల్ వలె సర్వశక్తి కిరణాలతో నింపుతూ ఉన్నాను. ప్రకృతి పంచతత్వాలు మనుష్యాత్మల యొక్క సర్వ విఘ్నాలను హరిస్తూ ఉన్నాను. సర్వుల దుఃఖాలు, చింతలు సమాప్తం అవుతున్నాయి. విశ్వాత్మలలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని అందిస్తున్నాను. అందరిలో నిర్భయతను, నిశ్చింతతను నింపుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ తమ ఇష్ట దేవీ దేవతల స్మృతిలో ఈ శక్తిని అనుభవం చేస్తున్నారు. ఎవరో మాకు శక్తినిస్తున్నారు, మాలో ధైర్యాన్ని పెంచుతున్నారు.
మా విఘ్నాలన్నీ సమాప్తమవుతున్నాయి అంటూ అనుభవం చేస్తున్నారు. మాస్టర్ సర్వశక్తివంతుణ్ణైన నా నుండి వెలువడే ఈ కిరణాలు సర్వుల కళ్యాణం చేస్తున్నాయి. బాబా ఛత్ర ఛాయ ఏదైతే నా తలపై ఉందో అది నెమ్మదిగా పెరుగుతూ పెరుగుతూ ఈ వసుదైవ కుటుంబకంలోని ఆత్మలందరూ పరమాత్మ శక్తుల ఛత్ర ఛాయలో వచ్చేశారు. ఎంత పెద్ద ఛత్ర ఛాయ అంటే విశ్వంలోని ఆత్మలందరూ దీని కింద సురక్షితంగా ఉన్నారు. ఈ గోల్డెన్ రెడ్ రేస్ కింద విశ్వాత్మలు స్వయాన్ని నిర్భయంగా సురక్షితంగా అనుభవం చేస్తున్నారు. అన్ని రకాల సమస్యలను పరిస్థితులను ఎదుర్కొనే శక్తి వారిలో నిండుతూ ఉన్నాయి. ఆత్మలందరూ నిశ్చింతంగా అయ్యారు. సర్వాత్మలకు తండ్రైన పరంపిత పరమాత్మను గుర్తిస్తూ వారి పైన తెగనటువంటి విశ్వాసం స్ట్రాంగ్ బాండేజ్ని తయారవుతున్నట్లు చూస్తున్నాను. విశ్వాత్మలందరూ తమను శక్తివంతంగా అనుభవం చేస్తున్నారు. రెడ్ అండ్ గోల్డెన్ కలర్ రేస్ విశ్వాత్మలని చార్జ్ చేస్తున్నాయి. వారి చుట్టూ కూడా రెడ్ కలర్ ఓరా తయారవుతూ ఈ సర్వశక్తులతో కవర్ అయి ఉన్నారు. ప్రకృతి సహితంగా విశ్వాత్మలందరూ ఈ శక్తులను పొంది ఈ భూమి నుండి బయటికి వస్తున్న ఈ రెడ్ కలర్ రేస్ నవగ్రహాలపైన సాకార లోకాన్ని
శక్తిశాలిగా చేస్తున్నాయి. విశ్వమంతా నా నుండి వెలువడే సర్వశక్తులను క్యాచ్ చేస్తూ నవగ్రహాలపై పడుతూ నా ముందు తల వంచుతూ నాకు అందరూ సహయోగాన్నిచ్చేవారిగా అయ్యారు. పంచతత్వాలు కూడా నా ఎదురుగా తల వంచుతూ నాకు సహయోగాన్నిస్తున్నాయి. ఈ పంచతత్వాలతో తయారైన ఈ భౌతిక శరీరం నిరోగిగా ఈశ్వరీయ సేవకు నాకు సహయోగిగా అవుతుంది. ఈ కిరణాలు నలువైపులా ముల్లోకాల వరకు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆత్మనైన నేను విఘ్న వినాశకుడను అని అనుభవం చేస్తూ తమ రెండు చేతులను బయటికి చాచుతూ మనస్సుతో గట్టిగా అనండి, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, నేను విఘ్న వినాశకుడను. సమస్యలు పరిస్థితుల కన్నా నేను మరింత శక్తిశాలి ఆత్మను. ఎందుకనగా సర్వశక్తివంతుడైన బాబా నా తోడున్నారు. వినాశకాలంలో రాబోయే పరిస్థితులు నాకు సహయోగిగా మారుతున్నాయి. ఏ సమస్య నా వెంట్రుక కూడా కదిలించలేవు. నేను సమస్యల కన్నా బలశాలి ఆత్మను. సదా పవర్ఫుల్, చేర్ఫుల్గా ఉండే ఆత్మను. బాబా తన సర్వశక్తులను నాలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. నన్ను సర్వశక్తివంతునిగా చేశారు. నేను ఫుల్ ఛార్జ్ అయి ఉన్నాను. ఇలా గట్టిగా అంటున్న సంకల్పాల ప్రతిధ్వని విశ్వమంతా వ్యాపిస్తూ ఉంది. పూర్తి బ్రహ్మాండంలో వినిపిస్తూ ఉంది. విఘ్నాలు నన్ను చూసి దూరం నుంచే పారిపోతున్నాయి. ఆత్మనైన నేను విఘ్న వినాశకుడను. ఇప్పుడు నేను నా ఫరిష్తా స్వరూపంలో బాప్ దాదాను చూస్తున్నాను.
ఒకే ఒక్క బాబాయే నా ప్రపంచం. బాబా నా మస్తకంపై ఉన్న మణిని తీస్తూ నన్ను శుద్ధంగా చేస్తున్నారు. నాలో శక్తులను నింపుతున్నారు. శక్తిశాలిగా చేస్తున్నారు. ఫుల్ చార్జ్ చేస్తున్నారు. ఆత్మారూపీ మణి ఎర్రటి ప్రకాశంతో ప్రకాశిస్తూ ఈ శక్తిశాలి స్థితిలో ఉంటూ క్రిందకి వస్తూ నెమ్మదిగా భౌతిక శరీరంలో భృకుటి మధ్య స్థానంలో నిరంతరం ఇదే స్థితిలో ఉంటూ శక్తులను అనుభవం చేస్తూ బాబా నాకు పర్మనెంట్ గిఫ్ట్ రూపంలో నాకిచ్చిన ఛత్ర ఛాయలో స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేస్తూ నిరంతరం ఇదే స్థితిలో స్థితి అయి ఉన్నాను. ఓం శాంతి. अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा. हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा.
ఓం శాంతి. ఇప్పుడు మనం డాక్టర్ సచిన్ భాయ్ చెప్పినటువంటి అలౌకిక సర్చ్ లైట్ అనే విషయం పైన విందాము. ఓం శాంతి. ఒక చాలా తెలివైనటువంటి విద్వాంసుడు తన గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఈ ప్రపంచంలోనే ఎవ్వరికీ తెలియనటువంటి ఒక విషయాన్ని నాకు తెలియజేయండి అని అడుగుతాడు. అది జ్ఞానం యొక్క ఎలాంటి విషయం అంటే, ఈ ప్రపంచంలో ఏ ధర్మం వారు కూడా చెప్పి ఉండకూడదు. ఎలాంటి విషయము అంటే, నా మనస్సంతా జ్ఞాన ప్రకాశంతో ప్రకాశించాలి. అప్పుడు గురువుగారు, ఒక పని చెయ్యి, బయట వర్షం పడుతుంది కదా, వర్షంలో వెళ్ళి ఆకాశం వైపుకి చూస్తూ మీ చేతులు చాచి నిలబడండి అని అంటాడు. ఆ వ్యక్తి అలాగే చేస్తాడు. మరుసటి రోజు మళ్ళీ గురువుగారి దగ్గరికి వస్తారు. గురువుగారు, నీ అనుభవం ఏంటి అని ప్రశ్నిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, నేనెప్పుడైతే అలా నిలబడ్డానో నాకనిపించింది నేనెంత తెలివి తక్కువవాడిని, నేనెంతటి మూర్ఖుణ్ణి. గురువుగారు ప్రశ్నిస్తాడు, ఈ రోజుటికి మీరు పొందిన ఈ శిక్షణ సరిపోదంటారా? ఇప్పటిదాకా నేనింకా ఏమీ తెలుసుకోలేదు అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ ప్రపంచంలో ఇంకా నాకు తెలియనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవటం సరిపోదంటారా? ఇప్పటిదాకా నేను అర్థం చేసుకున్నదంతా కూడా జ్ఞానం యొక్క ఆరంభం మాత్రమే అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇది సరిపోదా? ఇదే జ్ఞానం యొక్క ఆరంభం. ప్రతిరోజు మనం వినేటువంటి మురళీలో కూడా ఎన్నో మహావాక్యాలను మనం అర్థం చేసుకోలేము. మురళీలో బాబా చెప్పేటువంటి అనేక విషయాలలో 10 నుండి 20 విషయాలు ఎలా ఉంటాయి అంటే, బయటవారు అర్థం చేసుకోలేరు అని అంటారు. అంటే ఉదాహరణకి బాబా ఎవరు అనేది ఎవరికీ అర్థం కాదు. రావణాసురుణ్ణెందుకు కాలుస్తున్నారు అది ఎవరికి అర్థం కాదు. ఓం శాంతి అంటే ఏంటో కూడా తెలియదు. ఓం అంటే ఏంటో అర్థం తెలియదు. కాని మీరు మాత్రం అర్థం చేసుకోగలరు గదా. వాస్తవంగా మనం అర్థం చేసుకుంటున్నామా? చెక్ చేసుకోండి. మరి మనమందరం ఎవరము అంటే, బాబా సర్చ్ లైట్ అని అంటారు. మరి సర్చ్ లైట్గా అయి ఏం చెయ్యాలి? తమ సంపూర్ణత యొక్క ప్రకాశంతోటి అజ్ఞానము అనేటువంటి తెరను తెరిచేటువంటి వారు. కాని దీనికన్నా ముందు ఒక విషయాన్ని మనం అనుభవం చేసుకోవాలి. ఏంటంటే, ఇంకా నేను ఏమీ అర్థం చేసుకోనట్టే, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇది జ్ఞానం యొక్క ఆరంభం మాత్రమే. ఒకవేళ ఇలా అనుకోనట్లయితే మనలో అభిమానం, అహంకారం ఉంటుంది. ఒకవేళ సేవాక్షేత్రంలో మనకి అభిమానం, అహంకారం ఉన్నట్లయితే సేవ ఎలా అవుతుంది? శ్రేష్టంగా కాలేదు. గోల్డెన్ ఏజ్డ్ సేవ గనక చెయ్యాలి అంటే మనం మనలో ఉన్నటువంటి అపమానం, అవమానం, అభిమానం వీటన్నిటినీ సమాప్తం చేయాలి. మరి గోల్డ్గా కావాలి అంటే ఎప్పుడైతే మనం సమయానుసారంగా, పరిస్థితి అనుసారంగా స్వయాన్ని మోల్డ్ చేసుకుంటామో అప్పుడే గోల్డ్గా కాగలుగుతాం. మరి బాబా ఏమంటారంటే, ప్రపంచంలో వారికి అది తెలీదు, ఇది తెలీదు, ఏమీ తెలీదు అని అంటూ ఉంటారు. మరి బాబా అలా అన్నప్పుడు మనం కూడా ఏమనుకోవాలి? బాబా నాకు కూడా పూర్తిగా అర్థం కాలేదు అని. బాబా అలా అంటున్నప్పుడల్లా బాబా పరోక్షంగా బాణం మన వైపే చూపిస్తూ ఉన్నారు. అర్థం చేసుకోవటం, తెలుసుకోవటం, సర్చ్ లైట్గా కావటం. బాబా ఏమంటారు? మనమందరం కూడా ఈ భూమిపై ఉన్నటువంటి నక్షత్రాలం, విశ్వంలో ఉన్నటువంటి అలజడిని సమాప్తం చేసేటువంటి వారం, ప్రపంచాన్ని స్వర్ణిమంగా పరివర్తన చేసేటువంటి వారం, పురుషోత్తమ సంగమయుగి ఆత్మలం. మీరు ఈ భూమికి శ్వాసనందించేటువంటి వారున్నారు. మరి మనం అటువంటి సర్చ్ లైట్గా కావాలి. సర్చ్ లైట్ అంటే ఎలా ఉంటుంది? రౌండ్గా తిరుగుతూ ఉంటుంది కదా. తెలుసు కదా సర్చ్ లైట్ ఎలా ఉంటుంది అని? రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. స్టేడియంలో కానీ, మిలిటరీలో కానీ ఈ విధంగా సర్చ్ లైట్ని అనేక చోట్ల ఉపయోగిస్తారు. బాబా దీనికోసం అంతర్ముఖిగా కండి అని అన్నారు. ఎప్పుడైతే జ్ఞాన రత్నాలతోటి, అనుభవాల రత్నాలతోటి స్వయాన్ని నింపుకుంటామో అప్పుడే సర్చ్ లైట్గా కాగలుగుతాం. మరి అటువంటి ఆత్మల యొక్క జీవితం ఇతరుల కళ్యాణం కోసమే ఉంటుంది. वैष्णव जन तो तेने कहिए दे पीड़ पराई जाने रे. సత్యమైన వైష్ణవులు అనగా ఇతరుల యొక్క బాధను అర్థం చేసుకునేటువంటి వారు, మనసులో అభిమానాన్ని రానివ్వనటువంటి వారు.
15వ శతాబ్దంలో నరసింహ మెహతా గుజరాతీలో రాసినటువంటి భజన ఇది. सकल लोक मां सहुने वंदे निंदा ना करे केनी रे. ఎవరైతే సర్వులకు సన్మానం చేస్తారో, ఎవరైతే సర్వులను గౌరవిస్తారో, ఎప్పుడూ ఎవర్ని నిందించరో, ఇదే జ్ఞాన ప్రకాశము. జ్ఞానము అనగా కర్మలే ప్రత్యక్ష ప్రమాణం. वाच काच मन निश्चल राखे धन धन जननी तेनी रे. ఎవరై మనస్సు మాటలను నిశ్చలంగా ఉంచుకుంటారో అలాంటి వారిని మూస్తున్నటువంటి ఈ భూమాత చాలా ధన్యురాలు. समदृष्टि ने तृष्णा त्यागी परस्त्री जेने मातरे. ఎవరైతే సర్వులను సమాన దృష్టితో చూస్తారో, ప్రాపంచిక కోరికలతో ముక్తులుగా ఉంటారో, కోరికలు ఎలాంటివి అంటే 1000 రంధ్రాలున్న కుండతో సమానం. ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, ఎప్పటికీ నిండదు. समदृष्टि ने तृष्णा त्यागी परस्त्री जेने मातरे. ఎవరైతే సమాన దృష్టితో చూస్తారో, ప్రాపంచిక కోరికలతో ముక్తిగా ఉంటారో, పరాయి స్త్రీని తల్లిగా భావిస్తారో, जिह्वा थकी असत्य न बोले पर धन नव झाले हाथे रे. ఎవరి నాలుక అయితే అసత్యం మాట్లాడే ముందు ఆగిపోతుందో, సత్యమైన తండ్రి, సత్యమైన సంతానం, ఈ దేహము అసత్యము అని తెలుసుకున్నటువంటి వారు, అలాంటి వారు ఎవరి సంతానం అంటే సత్యమైన బాబా యొక్క సంతానం. ఈ దేహం పెద్ద అసత్యం. మీరు సత్యమైన భగవంతుని ఎదురుగా ఉన్నారు. భక్తి మార్గంలో వారు సత్సంగం వెళ్తున్నాము అని అంటారు. కాని వాస్తవంగా సత్యమైన సాంగత్యము అంటే స్వయంగా మీరు సత్యమైన తండ్రి ఎదురుగా కూర్చొని ఉన్నారు. మీరే అసలైనటువంటి సత్సంగం చేస్తున్నారు. ఎవరైతే పరాయి ధనాన్ని పొందాలి అనేటువంటి ఆశ ఉంచుకోరో, మోహ మాయాతోటి అతీతంగా మనసులో దృఢ వైరాగ్యం కలిగినటువంటి వారు, బాబా మురళీలో కూడా అంటూ ఉంటారు కదా, మనం బేహద్ సన్యాసులం, రాజఋషీలం, రాజయోగీలం. వారు హద్దు సన్యాసులు, వారికి హద్దు వైరాగ్యం ఉంటుంది, మనకి బేహద్ వైరాగ్యం ఉంటుంది. राम नाम शूथाली रे लागी सकल तीरथ तेना तन मारे. ఎవరైతే క్షణక్షణం రామనామాన్ని జపిస్తూ ఉంటారో వారి శరీరంలో తీర్థాలన్నీ ఇమిడి ఉన్నాయి. वन लोभी ने कपट रहित छे काम क्रोध निवार्या रे. ఎవరైతే లోభము, మోసము, కపటం పైన విజయాన్ని పొందారో, भने नरसैयो तेनु दर्शन करता कुल एकोतेर तारिया रे. అటువంటి వైష్ణవుని దర్శనంతో కూడా 71 తరాలు తరించిపోతాయి. వారిని రక్షించటం జరుగుతుంది. సత్యమైన వైష్ణవులు ఎవరు అని ఈ పాటలో చెప్పారు. కాని అసలైనటువంటి వైష్ణవులు ఎవరు అంటే మీరు. వారు అనార్యులు, మీరు ఆర్యులున్నారు. వైష్ణవులు అనగా సంపూర్ణ పవిత్రత యొక్క బాధ్యత కలిగినటువంటి వారు. సత్యమైన వైష్ణవులు అనగా ఇతరుల యొక్క బాధను అర్థం చేసుకునేటువంటి వారు. వారి ఆచరణలు ఎంతో ఉన్నతంగా, నైతికంగా ఉంటాయి. మనసులో అభిమానం కించిత్తు కూడా రాదు, అహంకారం ఉండదు. మనమందరం కూడా ఆధ్యాత్మికమైన, దివ్యమైన, స్పిరిచువల్, డివైన్ సర్చ్ లైట్గా కావాలి. ఎలాంటి సర్చ్ లైట్ అంటే పూర్తి విశ్వానికి ప్రకాశాన్ని అందించగలగాలి. బాబా మురళీలో ఏమన్నారు? సంపూర్ణ పవిత్రత యొక్క ప్రకాశము ద్వారా అజ్ఞానం అనే తెరను తీసేటువంటి వారు. ఇప్పుడు ప్రత్యక్షత యొక్క సమయం సమీపంగా వస్తుంది కాబట్టి అంతర్ముఖిగా కండి. గుహ్య అనుభవాల యొక్క రత్నాలను స్వయంలో నింపుకోండి. మరి ఇంత పెద్ద పని మనం చెయ్యాలి. ఒక గ్రంథాలయం ఉంటుంది. అందులో సహాయం చేసేందుకు ఉండేటువంటి ఒక వ్యక్తి గ్రంథాలయాన్ని చూసుకునేటువంటి మెయిన్ లైబ్రేరియన్ తోటి ఒక విషయం అంటాడు. మన లైబ్రరీలో ఎలాంటి పుస్తకాలున్నాయి అంటే చాలామంది రీడర్స్ అసలు వాటిని చదవరు. పైగా అవి చాలా కఠినమైనటువంటి టాపిక్స్ పైన రాసున్నాయి. ఇది విన్నటువంటి ఆ గ్రంథాలయానికి చెందిన ప్రముఖుడు ఒక యుక్తిని ఆలోచిస్తారు. మరుసటి రోజు అందరూ ఆ పుస్తకాలను, ఇప్పటిదాకా తెరవనటువంటి పుస్తకాలను చదవటం మొదలు పెడతారు. ఏవైతే సాహిత్యాలు కఠినమైనటువంటి విషయాలపైన రాసినటువంటి ఉన్నాయో అస్సలు చదవనటువంటి వాటిని కూడా అందరూ తీసి ఇప్పుడు చదవటం మొదలుపెట్టారు. మరి ఆ ప్రిన్సిపల్ లైబ్రరియన్ ఏ యుక్తి రచించాడు?
ఏ యుక్తి కారణంగా అందరి చేతుల్లో అవే పుస్తకాలు కనిపిస్తున్నాయి? అన్నింటికన్నా మొదట ఒక మంచి కలర్ఫుల్ అల్మారీ తయారు చేస్తాడు. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఆ పుస్తకాలన్నిటినీ ఆ ర్యాక్లో సర్ది ఒక బోర్డ్ పెడతాడు. ఆ బోర్డ్పై రాసుంటుంది, ఇవి చాలా అరుదైనటువంటి విషయాలపై రాసిన పుస్తకాలు. చాలా తెలివైనటువంటి వ్యక్తి మాత్రమే వీటిని చదవగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు అని. ఇది చాలా తెలివైనటువంటి వారికే, అంతేగాని తెలివి తక్కువ వారికి కాదు అని దాని అర్థం. అది చదివినటువంటి వారందరూ కూడా ఆ ర్యాక్లో ఉన్నటువంటి పుస్తకాలు తీసి చదవడం మొదలు పెడతారు. మరి మనం కూడా సెర్చ్ లైట్గా కావాలి. ఈ జ్ఞాన ప్రకాశం ఎక్కడికి వెళ్తే అక్కడ అందరూ అలౌకికంగా మారిపోవాలి. మరి మనం కూడా అటువంటి యుక్తిని రచించాలి. మరి మనం సెర్చ్ లైట్గా కావటం కోసం 7 రకాల ప్రకాశాన్ని మనలో నింపుకున్నట్లయితే మనం పూర్తి ప్రపంచానికి ప్రకాశాన్ని ఇవ్వగలిగే సెర్చ్ లైట్గా కాగలుగుతాం. అందులో మొట్టమొదటిది జ్ఞానం యొక్క సెర్చ్ లైట్. మనలో జ్ఞానాన్ని నింపుకుంటూ ఉండాలి. కూర్చి నింపుకోవాలి. మరి ఎలా నింపుకోవాలి జ్ఞానాన్ని? చింతనతోటి, మననంతోటి, ఆలోచిస్తూ, ఒక్కొక్క విషయం యొక్క అనుభవాల లోతుల్లోకి వెళుతూ. బాబా చెప్పినటువంటి స్లోగన్ చదివాము. ప్రసన్న చిత్తులుగా ఎవరుంటారు అంటే ఎవరైతే ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలతోటి ముక్తులుగా ఉంటారో వారే ప్రసన్న చిత్తులుగా ఉంటారు. ఇక తర్వాత మనస్సులో ఎందుకు ఎలా అనేటువంటి ప్రశ్నలొస్తూ ఉంటాయి. మన జీవితంలో ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలొచ్చేటువంటి సందర్భాలేమీ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఏదైనా చేస్తే అప్పుడు ఎందుకిలా చేశారు అనుకుంటారు. కాని భగవంతుడు ఏదైనా చెప్పారు అంటే ఆ విషయంలో మనకి ఎందుకు ఏమిటి అనేటువంటి సందేహం ఉండకూడదు. ఎందుకు ఏమిటి అనే విషయం వస్తుంది అంటే ఇంకా ప్రశ్నచిత్తులుగా ఉన్నట్టు, అంటే దుఃఖితులుగా ఉన్నట్టు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మరి ఎవరైతే ఫుల్ స్టాప్ పెడతారో వారే సంపూర్ణులు. ఈ విధంగా ఒక జ్ఞానం యొక్క విషయం వచ్చింది. ఇది మనకి బలంగా మారాలి, శక్తిగా పరివర్తన కావాలి. మనకిది పవర్నివ్వాలి. దీనికోసం మనమేం చేయాలి? ఆ జ్ఞానం యొక్క విషయాల అనుభవీగా కావాలి. మనలో జ్ఞానం యొక్క ప్రకాశాన్ని నింపుకోవాలి. మరి జ్ఞానం వంటి ప్రకాశం మరొకట్లేదు. మనం ఇప్పుడు ఈ విధంగా ఉన్నాము అంటే మనలో ఆ జ్ఞాన ప్రకాశం ఉంది. ఒక 10 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడండి. ఈరోజు మనకొచ్చిన పరిస్థితి ఆ సమయంలో గనక వచ్చినట్లయితే మనం ఎలా రియాక్ట్ అయ్యేవారం? ఇప్పుడు మనకి అర్థం బాగా అయ్యింది కాబట్టి మనం ఈ విధంగా సమస్యను ఎదుర్కొంటున్నాం. ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత ఇదే సమస్య వచ్చినట్లయితే మనకి అనుభవం ఉంది, జ్ఞానముంది కాబట్టి దాన్ని ఇంకా బాగా ఎదుర్కోగలుగుతాం. అప్పుడు మనకు అర్థమవుతుంది నెమ్మదిగా మనం ముందుకు వెళుతున్నాము అని. అందుకని మన అండర్స్టాండింగ్ని మనం రోజురోజుకి పెంచుకుంటూ ఉండాలి. 2 వ్యక్తులకు ఒకే పరిస్థితి వస్తుంది. ఒకరు బాగా అలజడిలోకొస్తారు, ఒకరు కొంచెం కూడా ప్రభావితులు కారు. ఎందుకని ఆ విధంగా? ఒకే పరిస్థితి వచ్చింది. ఒకరు ఉదాసీనంగా అయ్యారు, బాధపడ్డారు, బాబాచేయి వదిలేసి వెళ్ళిపోయారు. మరో వ్యక్తికి అసలు ఏమీ లేనట్టుగా ఇది చిన్న విషయమే కదా అని అన్నట్టుగా వ్యవహరించారు. ఎందుకు అంటే వీరిద్దరి మధ్య అర్థం చేసుకోవటంలో తేడా ఉంది, హైయర్ అండర్స్టాండింగ్ ఉంది. స్వామి వివేకానంద గారు ఒక విషయం చెప్పారు. వీ డు నాట్ మూవ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, వీ మూవ్ ఫ్రమ్ లెసర్ అండర్స్టాండింగ్ టు హైయర్ అండర్స్టాండింగ్, వీ మూవ్ ఫ్రమ్ లెసర్ లైట్ టు హైయర్ లైట్. మనం అంధకారం నుండి ప్రకాశం వైపు కాదు, తక్కువ అర్థం చేసుకోవటం నుంచి బాగా అర్థం చేసుకోవటం వైపుకు వెళుతున్నాం. తక్కువ ప్రకాశం నుండి ఎక్కువ ప్రకాశం వైపుకు వెళ్తున్నాం. ఎవరైనా మిమ్మల్ని బాగా అజ్ఞానీలున్నారు మీరు అన్నారనుకోండి, మీరు బాగా పతితులు అన్నారనుకోండి, ఏమంటారు? నరకవాసీలు అన్నారనుకోండి, ఏమంటారు? అప్సెట్ అయిపోతారు. బాబా మురళీలో కూడా అంటుంటారు కదా, ఎవరైనా చనిపోతే స్వర్గస్థులయ్యారనంటారు. మరి దీన్ని బట్టి మీరు నరకవాసీగా ఉన్నారు కదా అని అంటే మాత్రం ఒప్పుకోరు, కోప్పడతారు. జ్ఞానం అనేది ప్రకాశము. మనస్సుల్లో మూలలా దాగి ఉన్నటువంటి అంధకారాన్ని ప్రకాశితం చేయాలి. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో ఇప్పటికీ కూడా ఎలాంటి మూలలు ఇంకా మనం చేరనటువంటివి, ఇంకా చీకటిలోనే ఉన్నటువంటి కొన్ని విషయాలు, అంటే చిన్న చిన్న ఈర్ష్యలు, ద్వేషం. రోజంతా మనం ప్రేమస్వరూపాన్ని అంటూ అభ్యాసం చేస్తూ ఉంటాం. కానీ సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కడో మూల ఈ ద్వేషం ఉంటుంది. ఎప్పుడు జమ చేశామో మనకే తెలియదు. స్టోర్ హౌస్ ఇంకా ఉంది, అక్కడదాకా ఇంకా చేరుకోలేదు.
మరి అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి టార్చ్ తీసుకొనొస్తాడో, మంచిదే టార్చ్ తీసుకొనొచ్చాడు, పరిస్థితులొచ్చాయి, అప్పుడు మనలో దాగి ఉన్నటువంటి ఆ సంస్కారాలు బహిర్గతమవుతాయి. ఆ మూలలో దాగి ఉన్నటువంటి ఆ వికారం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఎవరైతే మన జీవితంలో పరిస్థితుల రూపంలో సర్చ్ లైట్గా అయి వచ్చారో వారికి కూడా మనం ధన్యవాదాలు తెలపాలి. వారి రాకతోనే కదా మనలో అహంకారం ఉందనే విషయం అర్థమయింది. లేనట్లయితే మనం ఏమనుకున్నాము, నేను నమ్రతా సాగరుణ్ణి అని. కాని ఆ వ్యక్తి ఎటువంటి మాట అన్నారు అంటే నమ్రత కాస్త వెళ్ళిపోయింది. కావున అన్నింటికన్నా మొట్టమొదటి లైట్ మనలో ప్రకాశితం కావాల్సింది జ్ఞానం యొక్క ప్రకాశం. దీనికోసం ఏం చెయ్యాలి? రోజుటి మురళిని చింతన చేస్తూ ఉండాలి. మంచి పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హైలైట్ చేసి పెట్టుకోండి. రాత్రి పడుకునే ముందు వాటిని చదివి పడుకోవాలి. అప్పుడు ఆ విషయాలు మనలో పక్కా అయిపోతాయి. కొన్ని విషయాలు మనకి బాబా చెప్పినవి యాజ్ ఇట్ ఈస్గా గుర్తుండాలి. ఏ విధంగా బాబా చెప్పారో అదే విధంగా గుర్తుండాలి. ఎప్పుడైతే మనకి దుఃఖాలొచ్చాయో ఒకే ఒక మహావాక్యం గుర్తొచ్చింది, స్థితప్రజ్ఞ యోగి అనగా సుఖదుఖాలతో అతీతంగా ఉండేవారు అని. బస్ మనసు స్టేబుల్ అయిపోతుంది. అవమానాలన్నీ సమాప్తమైపోతాయి. ఇదే జ్ఞానం యొక్క సర్చ్ లైట్, జ్ఞాన ప్రకాశం. ఈ జ్ఞాన ప్రకాశంతోటి అజ్ఞానం అనే తెరను తీసేయాలి. రెండవది యోగము మరియు తపస్య యొక్క సర్చ్ లైట్. యోగ బలం లేకుండా వికారాలని జయించలేము. కేవలం జ్ఞానంతోటే వికారాలు జయించలేము. ఎంతైనా మీరు మహారథులు, బహాదూర్లుగా అయినా కండి. బహాదూర్గా ఎలా అవుతారు అంటే బాబా సాంగత్యంతోటి. ఈ సత్సంగం మనల్ని బలవంతులుగా, శక్తిశాలిగా చేస్తుంది. సాంగత్యము అనగా స్మృతి. మీరెప్పుడైతే స్మృతిలో ఉంటారో అప్పుడు వారి సాంగత్యంలో ఉన్నట్టు. అదే మనల్ని బలశాలిగా చేస్తుంది. యోగం యొక్క సర్చ్ లైట్ యోగ శక్తిని మనలో తీసుకురావాలి. దీనితోటి మనం వికారాలపై విజయాన్ని పొందగలుగుతాం. యోగము అనగా శరీరంతో అతీతంగా కావాలి. ఎందుకంటే వికారాల యొక్క సంబంధం శరీరంతో ఉంటుంది. ఒక హిందీ విశ్వవిద్యాలయం ఉంది. అందులో ఉన్నటువంటి విద్యార్థులు హిందీ సాహిత్యాన్ని చదివేటువంటి వారెవరైతే ఉన్నారో వారందరికీ కోరిక ఏంటంటే చాలా పెద్ద హిందీలో సాహిత్యకారునిగా కావాలి, కొందరికి కవిగా కావాలని, కొందరికి చాలా ప్రసిద్ధమైనటువంటి సాహిత్యకారునిగా కావాలి అని కోరిక ఉంది. ఒకసారి అలాంటి హిందీ విద్యాలయానికి ఒక చాలా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి హిందీ సాహిత్యకారుడొస్తారు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందర్నీ ప్రశ్నిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ సాహిత్యం యొక్క కోరిక ఎవరికి ఉంది అని అడుగుతారు. అందరూ చేతులెత్తుతారు, మేము మేము అంటూ ఉంటారు. అప్పుడు ఆ హిందీ సాహిత్యకారుడంటారు, అయితే మీరందరూ ఇంకా ఇక్కడెందుకున్నారు, ఇంటికి వెళ్ళండి, రాయటం మొదలుపెట్టండి అని అంటాడు. వై యు ఆర్ వేస్టింగ్ టైం? వెంటనే పనిచేయటం మొదలుపెట్టండి. ఏదైనా చెయ్యాలి అంటే ఎవరో బలవంతం చేస్తే రాదు, మన హృదయంలో స్వతగహ రావాలి. మరి సర్చ్ లైట్గా కావాలి అంటే రోజూ ఉదయం అమృతవేళ, సాయంకాలం యోగం, నిదురించే ముందు యోగం, ఈ 3 విషయాలు తప్పకుండా చేయాలి. ఇక రోజంతా కూడా మధ్య మధ్యలో నడుస్తూ తిరుగుతూ యోగం యొక్క ప్రాక్టీస్ చెయ్యాలి. ఈ విధంగా యోగం యొక్క సర్చ్ లైట్గా కావాలి. మూడవది వైరాగ్యము. ఆంతరికంగా వైరాగ్యాన్ని ఉత్పన్నం చేయాలి. మరి ఆ వైరాగ్యం ఎలా వస్తుంది? ప్రపంచంలో ఏవైతే అసత్యమైనవి ఉన్నాయో, ఏవైతే నశ్వరమైనవి ఉన్నాయో వాటి యొక్క చింతన చేస్తూ ఉండాలి. మురళిలో కూడా బాబా ఉంటారు కదా, ఇది అసత్యపు ఖండం, ఇక్కడ సత్యం చెప్పేవారే లేదు, ఇక్కడ సత్యం చెప్పేవారే లేరు, ఇక్కడంతా కూడా అసత్యమే అసత్యం. ఈ ప్రపంచంలో ఎవరైతే స్తుతి చేస్తూ ఉంటారో అది కూడా అంతా అసత్యమే. కొందరికి కూర్చుని అందరినీ పొగడడం అలవాటు. ఎవరైనా మంచి పని చేస్తే మెచ్చుకోవడం మంచిదే, కాని కొందరికి అదే వ్యాపారంగా మారుతుంది. ఏ విధంగా అయితే ద్వాపర యుగంలో రాజు తనల్ని పొగడడం కోసం ఒక వ్యక్తిని అపాయింట్ చేసుకుంటారు కదా, ఆ విధంగా ఆ పొగడతలు విన్నటువంటి మనం ఏమనుకుంటామంటే, ఆహా ఈ వ్యక్తి నన్నెంత బాగా అర్థం చేసుకున్నారు, ఆహా ఈ వ్యక్తి నా గురించి ఎంత మంచి విషయాలు చెప్పాడు అని అనుకుంటారు. మీ ప్లేస్లో మీ తర్వాత ఎవరైనా వచ్చారనుకోండి, ఆ వ్యక్తికి కూడా అవే విధంగా మహిమ చేస్తూ ఉంటారు, ఆ వ్యక్తిని కూడా అదే విధంగా మహిమ చేస్తూ ఉంటారు. వీటన్నింటితో వైరాగ్యం రావాలి. ఎవరైతే మనల్ని బాగా పొగుడుతూ ఉంటారో ఆ వ్యక్తిపైన మోహం వచ్చేస్తుంది. ఎవరైతే మనల్ని నిందిస్తూ ఉంటారో వారి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. మనం ఇటొస్తే అటెళ్ళిపోతారు, అటొస్తే ఇటెళ్ళిపోతారు. యోగి అనగా
అన్నింటితో ప్రభావితులు కాకుండా ఉండాలి. ఎవ్వరూ ప్రభావితం చెయ్యలేరు. మీరు స్వయంగా అమృతవేళ లెగవట్లేదు. మీరు స్వయంగా జ్ఞానం యొక్క చింతన చెయ్యట్లేదు. ఎప్పుడైతే ఇతరులకు అమృతవేళ లెగవాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని చెప్తారో అది వారికి బాణంగా గుర్చుకోదు. 4వది త్యాగం యొక్క సెర్చ్ లైట్. భగవంతునికి మనకి మధ్య ఆటంకంగా ఉన్నటువంటి ఆ విషయాలేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమాప్తం చెయ్యాలి. అది ఒక పరిస్థితే కావచ్చు, వ్యక్తే కావచ్చు, సంబంధికులే కావచ్చు, ఆకర్షణలు కావచ్చు, ఏదైనా డిస్టర్బెన్స్ అయినా కావచ్చు. భగవంతునికి నాకు మధ్య ఉంది, అది మనల్ని భగవంతుణ్ణి చేరనీయకుండా మనల్ని ఇబ్బంది పెడుతుంది అంటే దాన్ని త్యాగం చెయ్యండి, వదిలేసేయండి, కాల్చేయండి, భస్మం చేసేయండి. ఇక ఆ భస్మాన్ని ఏం చెయ్యాలి? సముద్రంలో పడవేయాలి. गीता 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 త్యాగ. గీత అంటూ ఇలా అంటూ ఉండండి. లాస్ట్కి ఏమొస్తుంది? త్యాగము అని. మరి గీతా సారం ఏంటి అంటే త్యాగము. దేహం యొక్క సర్వధర్మాలను త్యాగం చేయమని అంటారు. 5వది పవిత్రత యొక్క సెర్చ్ లైట్. ఎంతైతే మనలో ప్యూరిటీ ఉంటుందో అంత అది బహిర్గతమవుతుంది. మనం ప్యూర్గా కానట్లయితే మనలో ఆ పవిత్రత యొక్క శిక్షణ ఇచ్చేటువంటి ధైర్యం కూడా ఉండదు. మనమే ఇంకా పవిత్రత విషయంలో ఎదురుదెబ్బలు తింటున్నామంటే ఇతరులకేం అర్థం చేయించగలుగుతాం? దేహం యొక్క సంకల్పం కూడా, చింతన కూడా ఉండకూడదు. దేహం పూర్తిగా గుర్తుకు రాకూడదు. యథార్థమైన స్మృతి అంటే స్వయాన్ని నిరంతరం ఆత్మగా భావించాలి. దేహం అనేది కొంచెం కూడా మిమ్మల్ని ఆకర్షించకూడదు. దేహం యొక్క కొంచెం కూడా అలజడి అనేది ఉండకూడదు. స్మృతిలో ఇబ్బంది పెట్టేదే దేహం. సంపూర్ణ పవిత్రత అనగా ఆత్మ దేహాన్ని టచ్ కూడా చేయకూడదు. ఈ శరీరంలో కూర్చున్నటువంటి ఆత్మ ఈ శరీరాన్నే టచ్ చేయకూడదు. ఆత్మ ఎలా అంటే శరీరంలో ఉంటూ నిర్లిప్తంగా ఉండాలి. ఇదే ప్యూరిటీ యొక్క స్టేజ్. అంటే స్మృతి చాలా సహజమైనది. ఒకవేళ సహజం అనిపించట్లేదు అంటే మనం ఇంకా ఈ శరీరంతో డిటాచ్గా కాలేదు, శరీరం ఆకర్షిస్తూ ఉంది అని అర్థం. కావున ఎటువంటి సెర్చ్ లైట్గా కావాలి? ప్యూరిటీ యొక్క సెర్చ్ లైట్గా కావాలి. 6వది లగన్. లగన్ అనగా శ్రద్ధ. లగన్ మే మగన్ అని అంటారు. అంటే ఆ విషయంలో పూర్తిగా ఇమిడిపోవాలి. ఇక అదే యావ నడుస్తూ ఉండాలి. ఇక అది తప్ప మనకి ఏది తోచకూడదు. కేవలం అదే 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 బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఎప్పటి వరకైతే మనలో అంత శ్రద్ధ పెరగదో అప్పటి వరకు మనం సక్సెస్ కాలేము. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో వారిని చూడండి, లేదా కొందరు ఐఏఎస్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటారు వారిని చూడండి. ఇక వారు అన్నిటినీ ఆపేస్తారు, రూమ్లో కూర్చుంటారు, రూమ్లో నుంచి బయటకే రారు. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారిని చూడండి ఎలా చదువుతారు. ఇక రూమ్లోనే ఉంటారు, రూమ్లో నుంచి అన్ని చేస్తూ ఉంటారు. ఇక వేరే ఏ విషయం వారికి పట్టదు. రోజంతా ఇంకా అదే విషయం పైన కూర్చొని శ్రద్ధగా చదువుతూ ఉంటారు. అలాంటి వారికే మంచి మార్క్స్ వస్తాయి. అదేవిధంగా మనకి కూడా అంతే. దీనికోసం ఏం చెయ్యాలి? మనకి తీవ్రంగా ఆ విషయంపైనే శ్రద్ధ ఉండాలి అంటే ఏం చెయ్యాలి? అసలైనటువంటి పురుషార్థం చెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణకి మనందరి మధ్య ఒక జ్యోతిష్యుడు వచ్చి మనందరి చేతులు చూసి 2 రోజుల తర్వాత మీ జీవితంలో ఎలాంటి పేపర్ రాబోతుంది అంటే మీ పునాదులే కదిలిపోతాయి. మీ జీవితంలో ఎప్పుడూ రానటువంటి కఠినమైనటువంటి పరిస్థితి రాబోతుంది. చాలా భయంకరమైనటువంటి భారీ పరిస్థితి రాబోతుంది. మీ జీవితంలో ఎప్పుడూ రానంతటి కఠినమైనటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కోబోతున్నారు. కాని ఇప్పటిదాకా మీరు ఎవరినైతే భగవంతుడాన్ని నమ్ముతూ వచ్చారో వారి గనక మీరు జ్ఞాపకం చేసినట్లయితే మీ ఆ పరిస్థితి దూరమైపోతుంది అన్నారనుకోండి. ఎవరో ఒక జ్యోతిష్యుడు వచ్చి మాట అనేసి వెళ్ళిపోయారు. అప్పుడు మీరేం చేస్తారు? ఆ 2 రోజుల్లో మీరు బయట పిక్నిక్ చేసుకోవటానికి వెళతారా? హ్యాపీగా ఉంటారా? ఎంతటి భయంకరమైన పరిస్థితి అంటే హిమాలయాలంతటి ఎత్తైన పరిస్థితి. ఏదో పెద్ద అనారోగ్యం రాబోతుంది అని అన్నారు, లేదా ఇల్లంతా కాలిపోతుంది అని అన్నారు, బ్యాంక్లో బిజినెస్ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు అంటూ ఈ విధంగా ఏదో ఒక పెద్ద పరిస్థితి చెప్పారు. మరి అది విన్న తర్వాత మీరేం చేస్తారు? ఆ జ్యోతిష్యుడు కూడా ఎలాంటి వారంటే వారు చెప్పిందల్లా ఇప్పటిదాకా జరిగింది. మరి అలాంటి వ్యక్తి వచ్చి అన్నారు, వ్యర్థాన్ని వదిలిపెడతాము కాదు, వ్యర్థం వదిలిపోతుంది కూడా. ఇక వ్యర్థం ఆలోచించే సమయమే లేదు గదా.
మనమేం చేసే అవసరం లేదు. అంతటి శ్రద్ధ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇక మనకే విషయం పైన ఇంట్రెస్ట్ ఉండదు. కావున తమకు తాము సమయాన్నిచ్చుకోవాలి. నాకింకా ఇంత టైమే ఉంది, ఈ టైంలోపు నేనిది చెయ్యాలి. ఒకవేళ ఈ టైంలోపు నేను ఈ మాత్రం కూడా చేయలేనట్టయితే ఇక నేను దీన్ని ఎప్పటికీ ఆచరించలేనేమో అన్నంతగా మీలో ఆ యావ రావాలి, ఆ చింతన రావాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా టైమింగ్ ఇచ్చుకుంటామో ఇప్పటిదాకా మన బ్రాహ్మణ జీవితంలో చేయలేని విషయాలని కూడా మనం చేయగలుగుతాం. ఎప్పుడైతే మనకి టైం లిమిట్ పెట్టుకుంటామో అప్పుడే ఈ విషయం చేయగలుగుతాం. ఎవరైనా మీకు ఈ పని చెయ్యండి అంటే ఆ పనిని ఎన్ని రోజులైనా గానీ మీరు ముగించలేరు. అదే 2 రోజుల్లో మీరు ఈ పని చేసి పెట్టాలి అన్నారనుకోండి, మన శక్తినంతా ఆ పని చేసేందుకు ఉపయోగిస్తాము. ఈ విధంగా టార్గెట్ పెట్టుకోవాలి. ఏదైనా పెద్ద కంపెనీ చూడండి, టార్గెట్ ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్నిస్తారు. ఎంత వీలైతే అంత ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి అని అంటారు. ఆఖరిది ప్రభు ప్రేమ. ప్రభు ప్రేమ యొక్క సర్చ్ లైట్గా కావాలి అంటే మన లోపల ప్రభు ప్రేమని నింపుకుంటూ ఉండాలి. ఈశ్వరీయ ప్రేమతో నింపుకోవాలి. మనుషుల ప్రేమను చూశాము. దుఃఖము, బాధ, నిరుత్సాహం, కన్నీళ్లు ఇవి తప్ప మనకేమీ లభించలేదు. ఈ విధంగా మనుషుల్నైతే ఎంతో ప్రేమించి చూశాం. టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, అలుగుతారేమో అనే భయం. ప్రతి విషయానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసి ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎక్కువసేపు ఈ ఎక్స్ప్లెనేషన్లోనే సమయం పోగొట్టుకుంటారు, లేదా జస్టిఫై చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు ఒప్పుకోరు, వీరు ఒప్పుకోరు. అర్ధ జీవితం ఈ క్లారిఫికేషన్, జస్టిఫికేషన్లోనే సరిపోయింది. మరి ఈ విధంగా లౌకిక సంబంధాలతో ఏమవుతుందో మనం చూశాం. కాని భగవంతుడి ప్రేమ అలాంటిది కాదు. మీరు బాబాతో అన్నారనుకోండి, బాబా నేను పొద్దునపూట లేవలేదు, పడుకున్నాను అంటే మీ పైన ప్రేమ తక్కువ ఉందని కాదు. నువ్వు పడుకోనుండొచ్చు, కాని నీ ప్రేమ మాత్రం ఏమీ తగ్గలేదు. మీరు బాబాని కన్విన్స్ చేయటం కోసం ఉత్తరాలు రాయాలి, గిఫ్ట్స్ కొనాలి, అలాంటివి కూడా ఏమీ అవసరం లేదు. ఒకసారి ఒక భార్య తన భర్త పైన ఎంత అనుమానం ఉంటుంది అంటే ఆ భర్త ఏదో తప్పు చేస్తున్నాడు అని ఏదో ఒక ప్రూఫ్ కోసం వెతుకుతూ ఉంటుంది. వెతక్క షర్ట్కి ఒక వెంటుక కనిపిస్తుంది. అప్పుడు భర్తతో ఈ వెంటుక ఎవరిది అంటూ గొడవ చేస్తుంది. ఎప్పుడైతే షర్ట్కి ఏ వెంటుక కనిపించదో అప్పుడు భర్తని, అచ్చా యూ హ్యావ్ మూవ్డ్ విత్ బాల్డ్ ఉమెన్, బట్టతల అమ్మాయితో తిరుగుతున్నావన్నమాట అని అనుమానిస్తుంది. కాని ప్రభు ప్రేమ ఎలాంటిది అంటే నిరంతరం మన తోడుండేటువంటిది. ఈ విధంగా మొట్టమొదట జ్ఞానం యొక్క సర్చ్ లైట్ని నింపుకోవాలి. మురళీతో జ్ఞానం నింపుకోవాలి. ఈ విధంగా మొట్టమొదటిది జ్ఞానం యొక్క సర్చ్ లైట్, జ్ఞానంతోటి ప్రకాశాన్ని నింపుకోవాలి. రెండవది యోగం. యోగం యొక్క టైం పెంచుకోవాలి, క్వాలిటీని కూడా పెంచుకోవాలి. మూడవది వైరాగ్యము. వాస్తవాన్ని చూస్తూ వైరాగ్యం రావాలి. ప్రపంచంలోని వాస్తవాన్ని చూసే ప్రయత్నం చేసినప్పుడే వైరాగ్యం వస్తుంది. నాలుగవది త్యాగము. ఏదైతే మనల్ని డిస్టర్బ్ చేస్తుందో దాన్ని త్యాగం చెయ్యాలి. ఐదవది పవిత్రత. టైం లిమిట్ తోటి పవిత్రతను పెంచుకోవాలి. ఆరవది యావ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, చింత ఉండాలి. ఏడవది ప్రేమ. ప్రభు ప్రేమలో ఇమిడిపోవాలి. ఒకటి యోగంతో ఇమిడిపోవాలి. రెండవది ఈ ప్రపంచంలో లభించినటువంటి నశ్వరమైనటువంటి ప్రేమను ఆలోచిస్తూ కూడా మనలో ప్రభు ప్రేమలో ఇమిడిపోవాలి. ఈ విధంగా మనలో ఈ 7 రకాల ప్రకాశాన్ని నింపుకున్నప్పుడే అసలైనటువంటి సర్చ్ లైట్గా కాగలుగుతాము. అచ్చా, ఓం శాంతి. शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना। तेरी रहमतों का कैसे, तेरी रहमतों का कैसे करूं मैं बखाना। शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना। तेरी रहमतों का कैसे करूं मैं बखाना।
शुक्राना तेरा शुक्राना शुक्राना तेरा शुक्राना शुक्राना तेरा शुक्राना शुक्राना तेरा शुक्राना पास बुलाने का शुक्राना, दर पे बिठाने का शुक्राना, तेरे दर का है शुक्राना, मेरे झुके सर का है शुक्राना, हंसना सिखाने का शुक्राना, राह दिखाने का शुक्राना, अपना बनाने का शुक्राना, जीना सिखाने का शुक्राना, हाथ पकड़ कर मंजिल पर, हाथ पकड़ कर मंजिल पर पहुंचाने का शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना। एहसास का शुक्राना, बात इस खास का शुक्राना, बिगड़ी बनाने का शुक्राना, काबिल बनाने का शुक्राना, मुझे अपनाने का शुक्राना, कृपा बरसाने का शुक्राना, गले से लगाने का शुक्राना, पार लगाने का शुक्राना, शरण तिहारी जन्नत है, शरण तिहारी जन्नत है, उस जन्नत का शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, तेरी रहमतों का कैसे करूं मैं बखाना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना, शुक्राना तेरा शुक्राना।